ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 300 కోట్లు కాదు 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము అని చెప్పాల్సిన నోట్లో నుంచి కనీసం నోరు మెదపలేదు. పైగా ఎమ్మెల్యేలకు ఆటలంట, ఎమ్మెల్యేలకు పాటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు. వీళ్ళ కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నా లెక్కల ప్రకారం కాదు, ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2,472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం, వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంటు